గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాలంటీర్లకు 10,000 ఇస్తామనడం ఎన్నికల స్టంట్, చంద్రబాబుపై అంబటి విమర్శలు. ఏపీలో వైసీపీ కోడ్ నడుస్తోంది, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తుందన్న దేవినేని. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం, హామీలు ఎప్పుడు నెరవేరుస్తారన్న హరీష్ రావు. పారదర్శకంగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ, త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామన్న సిపి. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం చేసే అవినీతి, అరాచకాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అవినీతికి పాల్పడ్డ వారిని కటకటాల వెనక్కు పంపిస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పుడు లోపల సెటిల్మెంట్లు బయటకు వస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. 15 ఎకరాల ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వం హెటిరో డ్రగ్స్కి ఇచ్చింది. 1500 కోట్ల విలువైన ఈ భూమి కేటాయింపును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. అది ప్రభుత్వ స్థలంగా బోర్డు పెట్టింది. ఏమైందో తెలియదు కానీ జీవో 37 ద్వారా అదే భూమిని మళ్లీ హెటిరోకు రేవంత్ రెడ్డి ఇచ్చారని ఆరోపించారు. 300 కోట్లను తీసుకుని ఢిల్లీకి పంపించిన మాట వాస్తవమా కాదా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. మరి బహుశా నిన్న తమ్ముడింటికి పోగానే ఇన్సెక్యూర్గా ఫీల్ అయినట్టున్నాడు. ఆయన పోస్ట్ ఎక్కడ పోతుందో ఇట్లన్నా కానీ కొంచెం ప్లీజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ రెడ్డికి ఆధారాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని భయపడ్డాడట. 2 రోజుల నుంచే సెక్రటేరియట్ లో 6వ ఫ్లోర్కి ఎవరిని రాణిస్తలేరు. ఆయన 6వ ఫ్లోర్కి రాణిస్తలేరు. నా బీటాక్స్ కూడా బయటపడ్డదని చెప్పి బట్టి గారు కూడా 2వ ఫ్లోర్ లో మొత్తం సెక్యూరిటీ పెట్టుకొని పోలీసులు నింపేసిండట. 2nd ఫ్లోర్ కి రానియకుండా బట్టి సెక్యూరిటీ పెట్టుకున్నాడు. 6వ ఫ్లోర్ కానీ బ్యాన్ చేసేసిండు. ఎక్కడ నా ఆధారాలు ఎట్లా బయటకు పోతున్నాయి, ఈ వాస్తవాలు ఎట్లా తెలుస్తున్నాయి మహేష్ రెడ్డి కానీ మొత్తం ఆ ఫ్లోర్ వాళ్ళు హైజాక్ చేసి బ్లాక్ చేసుకొని పెట్టుకుంటున్నారు. అదే చెప్తా ఉన్నాను. ఈవేకి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలా, పర్మిషన్ అన్న ఇవ్వాలి. కాబట్టి ఆయన అది ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకొని ఆధారం సేకరించుకొని ఈ సెటిల్మెంట్ చేస్తుండని మా అనుమానం. తప్పకుండా వెళ్తాం దీని మీద. ఇప్పుడే ఆధారాలు బయట పెట్టినాము, ఇప్పుడే కదా మేము ముందుకు వచ్చినాము. ఇంకా చాలా సమయం ఉన్నది, ఇంకా సినిమా ఉన్నది. మరి ఒకవేళ షిండర్ లేకుంటే పాపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మహబూబ్ నగర్లో నా మీద కాన్స్పిరసీ నడుస్తుందని ఎందుకు చెప్పుకునే పరిస్థితి వచ్చింది? ఒక ముఖ్యమంత్రి తనకు తాను నా నియోజకవర్గంలో ఓడగొట్టే ప్రయత్నం జరుగుతున్నది, నా వెనుక కొంతమంది పడ్డరు, నన్ను ఓడించే ప్రయత్నం చేస్తుండ్రు, నా వెంట కాన్స్పిరసీ నడుస్తుందని ముఖ్యమంత్రి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా ఎంత ఇన్సెక్యూరిటీగా ఈ ప్రభుత్వం ఉన్నదో. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నడి బొడ్డులో ఉన్నటువంటి 15 ఎకరాల భూమి గత ప్రభుత్వం అప్పటి ఎంపీ పార్థసారథి రెడ్డికి హెట్రో డ్రగ్స్ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీకి ఇస్తే దాని మీద గత ప్రభుత్వం 571 జీవోని 14/9/2012లో జీవో ఇష్యూ చేస్తే దాని మీద గతంలో హైకోర్టుకు వెళ్ళడం జరిగిన సంగతి మీకు తెలుసు. దాని తర్వాత దాన్ని రివైజ్ చేసి 218 జీవో 1/12/2015 రోజు గత ప్రభుత్వం తీసుకొని దాన్ని మళ్ళీ కోర్టులో అప్పట్లో అక్షింతలు పడితే నెలకు 1,42,000 నుంచి 2 లక్షలకు ఎకరాన సంవత్సరానికి లీజును పెంచుకుంటూ మళ్ళొక జీవో 99 తీసిన సంగతి మీకు తెలుసు. దాని తర్వాత గుర్తు చప్పుడు కాకుండా మొన్న ఎన్నికల ముందు 140 జీవోను తీసి 25/9/2023లో దాదాపు 1,500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువనే 505 కోట్లు, మార్కెట్ లో కనీసం 3,000-4,000 కోట్లు ఉంటుంది. కానీ ఎంత తక్కువ పట్టుకున్నా 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అది. అలాంటి భూమి 30 సంవత్సరాలు ప్లస్ రిన్యూవబుల్ 30 సంవత్సరాలకి కేవలం 2 లక్షల రూపాయలకి ఎకరాన సంవత్సరానికి దాన్ని వెంటనే బయటకు తీసినట్లు, వెంటనే ఆ భూమిని ఇన్వెస్టిగేట్ చేసినట్లు చేసి జీవో 12 విడుదల చేసి జీవో 12
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. పార్టీ మారిన కడియం, తెల్ల వెంకట్రావుపై అనర్హత పిటిషన్ ఇవ్వడానికి కలిసే అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. పోస్టల్ ద్వారా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు పిటిషన్ పంపుతున్నామని తెలిపారు. మరి ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడడానికి ఒక పిటిషన్, ఏ పిటిషన్ కావచ్చు, అది అనర్హత పిటిషన్ పైన ఎవరైతే శాసనసభ్యులు పార్టీ ఫిరాయించినారో కడియం శ్రీహరి గారు కానివ్వండి, వెంకట్రావు గారి ఒక పిటిషన్ ఇద్దామని చెప్పేసి అనర్హత డిస్క్వాలిఫై పిటిషన్ని ఇద్దామని కోరితే వాళ్ళు సమయం ఇవ్వకుండా మరి కాలయాపన చేస్తున్న సంగతి నేను సందర్భంగా మరి ప్రజలందరూ కూడా తెలియదలుచుకున్నాను. అయితే ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీ వ్యవస్థనంతా కూడా ఈ యొక్క స్పీకర్ వ్యవస్థనంతా కూడా తన కంట్రోల్లో పెట్టుకొని మరి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వారు ఎవరినైనా నన్ను కలవచ్చు, ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా నన్ను కలవచ్చు, మీరు ఎవరినైనా కలవచ్చు, మీరు ఈ యొక్క ప్రజాస్వామ్యయుతమైన మాటలతో ముసుగులో వారు స్వార్థ రాజకీయ ప్రయోజనాలకే దీన్ని వాడుతున్నారు తప్ప మరి ఎక్కడ కూడా ప్రజాహితమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామనేటువంటి ఒక ప్రయత్నం ఎక్కడ కూడా చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాను. వారి యొక్క వ్యవహారమే విరుద్ధంగా ఉన్నది. వారు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహిస్తున్నట్టు చాలా స్పష్టంగా గత కొన్ని రోజులుగా కొన్నేళ్లుగా అర్థం. నెల్లూరును గ్రీన్ సిటీగా చేయడమే తన లక్ష్యమన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్న ఆయన తన సొంత ఊరును అభివృద్ధి చేసినట్లుగా తనను గెలిపిస్తే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని సైతం తీర్చిదిద్దుతారని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలు పశ్చాత్తాపడటం ఖాయమంటున్న విజయసాయిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఈ ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు మొదటిసారి లోక్సభకు పోటీ చేస్తూ ఉన్నారు కదా, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎట్లాంటి స్పందన వస్తుంది? నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో ముఖ్యంగా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నా. ప్రజల నుంచి స్పందన, ప్రజల నాడిని పూర్తిగా అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా క్యాంపెయినింగ్లో నేను స్పష్టంగా అర్థం చేసుకున్నది ఏంటనంటే, పేదలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీసు, అగ్రవర్ణాల్లో పేదలు, వీళ్ళందరి దగ్గర నుంచి అపురూపమైనటువంటి స్పందన. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలనని, గతంలో ఏదైతే మనం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో ఆ సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ కావాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలన్నటువంటి కోరిక చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి స్పందన కానీ చూస్తే ముఖ్యంగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అర్బన్ ఏరియాస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉంది అన్నటువంటిది ఆ ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు ఒక రకమైన నెగటివ్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా క్యాంపెయినింగ్ లోనే నేను చూశాను. నెల్లూరు పట్టణంలోనే రూరల్ ఏరియాస్ లో ఆ స్పందన అన్నటువంటిది ఇక మాటల్లో చెప్పలేనటువంటిది. పట్టణంలో కూడా నేను చెప్పినటువంటి వివిధ వర్గాల దగ్గర నుంచి స్పందన అన్నటువంటిది అపురూపంగా కనపడతా ఉంది. కాబట్టి గతంలో మేము 151 స్థానాలు ఏదైతే 2019లో సంపాదించుకున్నామో దానికన్నా ఇంకా ఎక్కువ స్థానాలు, పార్లమెంట్లో 22 స్థానాలు సంపాదించుకున్నామో దానికన్నా ఇంకా ఎక్కువ స్థానాలు సంపాదించుకోగలమన్నటువంటి ధీమా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. మీరు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్కి మీరు ఎంపీ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామని హామీలు ఇస్తా ఉన్నారు ప్రజలకు? నెల్లూరు పార్లమెంటు అభివృద్ధికి నాకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ యొక్క నియోజకవర్గాల్లో చేయాల్సినటువంటి అభివృద్ధి పథకాలు, నెల్లూరు పార్లమెంటుకి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నాం. ఎయిర్పోర్ట్ అన్నటువంటిది లేనటువంటి పట్టణం, ఎయిర్పోర్ట్ని తీసుకురావాలన్నటువంటిది, ఒక మంచి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ 150 ఎకరాల్లో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకురావాలని, రోడ్లు, డ్రైనేజీలు, గతంలో నారాయణ డ్రైనేజీలన్నింటినీ తవ్వేసి వదిలేసినటువంటి నేపథ్యంలో ఆ డ్రైనేజ్ సిస్టమ్ని ఇన్కంప్లీట్గా ఉన్నదాన్ని స్పాయిల్ చేసినటువంటి వ్యక్తి గత మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు. వాటిని తిరిగి
పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలి. నెల్లూరుని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా, దేశంలోనే మామూలుగా బెంగళూరు చాలా గ్రీన్ సిటీ అంటారు, అంతకన్నా ఇంకా మించి ఒక గ్రీన్ సిటీగా డెవలప్ చేయాలన్నటువంటిది నా యొక్క కోరిక. నేను లోక్సభకి ఎన్నికైన తర్వాత నెల్లూరు పార్లమెంటును కూడా ఒక మోడల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలన్నటువంటిది నా కోరిక. ప్రధానంగా ఇంకొక వాదన వినిపిస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో గెలిచినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించిన 3 ఎమ్మెల్యేలు పార్టీ మారారు, ఒక రాజ్యసభ సభ్యుడు పార్టీ మారారు. దీనివల్ల పార్టీ బలహీనపడిందని ఒక ప్రచారం జరుగుతుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో 7 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎక్కడా కూడా ఒక్క అసెంబ్లీ స్థానం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుడు చేయడం జరిగింది. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు 6 సంవత్సరాల కాలం పాటు పదవులు అనుభవించి ఆయన కుటుంబ సభ్యులకు కూడా పదవులు ఇచ్చాం. జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు, పార్టీ అధ్యక్షుడిగా. అన్నీ అనుభవించిన తర్వాత ఒక్క నెల్లూరు సిటీ అసెంబ్లీ విషయానికి వచ్చి అక్కడ ఒక ముస్లిం క్యాండిడేట్ని నిలబెట్టామన్నటువంటి ఒకే ఒక నెపంతో పార్టీ మారడం అన్నటువంటిది నిజంగా చాలా శోచనీయమైనటువంటి విషయం. ఎందుకంటే సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది మా యొక్క పార్టీ సిద్ధాంతం, మా పార్టీ అధినాయకుడు అనుసరిస్తున్నటువంటి విధానం. ఆ విధానాన్ని వ్యతిరేకించేటటువంటి ఎవరు కూడా మా పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలందరినీ కూడా పేదలు ధనికులు, అగ్రవర్ణాలు నిమ్న వర్గాలు అన్నటువంటి తేడా లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా అందరూ ఒకే రకంగా అభివృద్ధి చెందేలా, వివక్షత అన్నటువంటి లేకుండా చేసేలా చూసేటటువంటి బాధ్యతని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో, ఎవరైతే పార్టీని వెన్నుపోటు పొడిచి వెళ్ళారో, పార్టీలో అన్ని పదవులు అనుభవించి ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెళ్ళారో, వాళ్ళు తప్పకుండా పశ్చాత్తాపపడతారు, వాళ్ళు ఓడిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకు 7 స్థానాలు కైవసం చేసుకుంటుందని ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. అంటే ఈ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా వెళ్తుంది ఎప్పటిలాగానే. ఈ కూటమి ప్రభావం ఎంతవరకు ఉంటుంది? కూటమిని ఎట్లా తట్టుకుంటుంది వైసీ? తెలుగుదేశం పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రాజకీయ పక్షాలతో గతంలో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ. కమ్యూనిస్టులతో, థర్డ్ ఫ్రంట్తో పొత్తు పెట్టుకున్నది, యూపీఏతో పొత్తు పెట్టుకున్నది, ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నది. ప్రతి ఒక్కరితో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క పొత్తులు గతంలో కూడా ఉన్నాయి. ఎన్డీఏతో భాగస్వామ్యం అయ్యి బయటకి మళ్ళీ ఇంకా తరం పూర్తి కాకముందే బయట వచ్చి వాళ్ళతో డిఫర్ అయ్యి ఇలా ప్రతి ఒక్కరితోనూ కూడా ఎవరితో కూడా సత్సంబంధాలు నిలపలేనటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఈ రోజు పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఒకే సిద్ధాంతం, ఒంటరిగానే పోటీ చేయాలి, ఎవరితో కూడా పొత్తులు ఉండవు అన్నటువంటి సిద్ధాంతంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి పొత్తులకు ప్రభావం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉండదు. బీజేపీ, ముఖ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఇదే బీజేపీతో గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించలేకపోయాడు. మన ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో మనకి ఇవ్వాల్సినవో అవి సాధించలేకపోయాడు. బయట వచ్చిన తర్వాత బీజేపీని ఒక మతతత్వ పార్టీ అని విమర్శించాడు. అంటే చంద్రబాబు నాయుడు ద్వంద్వ ప్రమాణాలు అన్నటువంటివి దీనిలో స్పష్టంగా కనపడతా ఉన్నాయి. తను ఒక పార్టీ కూటమిలో చేరితే ఒక రాగం, తన కూటమి నుంచి బయట వస్తే ఇంకొక రాగం, వేరే తాళం, వేరే పల్లవి పాడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు నమ్మరు, ఆయన్ని విశ్వసించడం లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఫైనల్గా
జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు వై నాట్ 175 అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. వై నాట్ 175 ఖచ్చితంగా సాధించి తీరుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు? గతంలో 49.6% ఓట్లు సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, చేసి చూపించినటువంటి అభివృద్ధి, తలసరి ఆదాయంలో పెంపు కానీ, స్థూల రాష్ట్ర ఉత్పత్తి కానీ, ప్రతి విషయంలో కూడా కనీస అవసరాల సదుపాయాలు కల్పించడం విషయంలో కానీ, మనిషికి కనీస అవసరాలు ఆహారం, ఇళ్ళు, కట్టుకునే దానికి బట్టలు, విద్య, వైద్యం, వీటిలన్నిటిల్లో కూడా తిరుగులేనటువంటి అభివృద్ధి సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 49.6% నుంచి ఇంకా కూడా ఎక్కువ శాతం ఓట్లు వచ్చేదానికి అవకాశాలు ఈరోజు ఉన్నాయి. 50% మించి ఓట్లు వచ్చినప్పుడు 87% ప్రజలు, హౌస్ హోల్డ్స్ ఈ రాష్ట్రంలో సంతృప్తికరంగా ఏదో ఒక పథకంలో లబ్ధి పొందిన నేపథ్యంలో 175కు 175 స్థానాలు రావడం అన్నటువంటిది నిజంగా అది వీలవుతుంది. అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు 25 రావడం అనేది కూడా సాధ్యమే. కాబట్టి ఆ లక్ష్యంగా మేము పెట్టుకుని 175కు 175 అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకుని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికల యుద్ధ రంగంలో మేము ప్రవేశించాం. తప్పకుండా మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని మేము సాధిస్తాం. ఇది మొత్తంగా నెల్లూరు పార్లమెంట్ను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని, నెల్లూరును క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేయటమే తమ లక్ష్యమని ఎంపీ విజయసాయిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలు గెలిపే లక్ష్యమని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామో దాన్ని కూడా ఖచ్చితంగా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సునీల్తో రమేష్, స్వతంత్ర టీవీ, నెల్లూరు నుంచి. లోక్సభ బీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కనుంది? అధినేత కేసీఆర్ బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తున్నారా? ఇంతకు వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్న నేతలు ఎవరు? బీఆర్ఎస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? వరంగల్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై అధిష్టానం కసరత్తులు చేస్తోంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఝలక్ ఇవ్వడంతో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ లోక్సభ స్థానానికి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను కేసీఆర్ తమ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ స్థానానికి అభ్యర్థి కోసం అన్వేషణలు చేస్తోంది. కడియం శ్రీహరి తన కుమార్తెతో కలిసి పార్టీ మారుతూ బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో కడియం కావ్యను ఓడించాలనే పట్టుదలతో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. మరోవైపు వరంగల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం బీజేపీలో చేరి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ లోక్సభ స్థానంలో బలమైన అభ్యర్థి లేకుండా పోయారనే చర్చ జరుగుతోంది. వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపితే కడియం కావ్యకు చెక్ పెట్టవచ్చు అనే దానిపై గులాబీ అధినేత కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారట. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకుని వరంగల్ బరిలో నిలపాలనే దానిపై సమాలోచనలు జరుపుతోంది. తాటికొండ రాజయ్య అయితేనే కడియం కావ్యకు, ఆరూరి రమేష్కు ధీటైన అభ్యర్థి అవుతారని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కొంతమంది నేతలు అడ్డుకోవడంతో రాజయ్య స్తబ్దుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాటికొండ రాజయ్యను తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని వరంగల్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ టికెట్ కోసం కొంతమంది నేతలు రేసులో ఉన్నారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ నేత వంగపల్లి శ్రీనివాస్ మాదిగా, హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, జనగామ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ డాక్టర్ సుగుణాకర్ రాజు, పల్లా శ్రీనివాస్,
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ధీటుగా బలమైన అభ్యర్థిని పోటీకి దించడం ద్వారా కడియం కావ్యకు, ఆరూరి రమేష్కు చెక్ పెట్టాలని గులాబీ అధిష్టానం భావిస్తోంది. వరంగల్ లోక్సభ స్థానంలో బలమైన అభ్యర్థిని పోటీకి దించి సత్తా చాటాలని చూస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి ఎవరికి అవకాశం ఇస్తారు? తమ పార్టీ నుండి వెళ్లి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి ఎలా చెక్ పెడతారో వేచి చూడాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్షాలపై డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తీవ్ర విమర్శలు చేశారు. 40 ఏళ్ల తన చరిత్రలో ఒక్క తప్పు చూపించగలరా అని అన్నారు. టీడీపీ చర్చకు వచ్చే దమ్ము మీకుందా అని సవాల్ విసిరారు. నామినేషన్ వేయడానికి 10 రోజులు సమయం ఉందని, ఈలోగా నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. చెరువులు, భూ కబ్జాలు అంటున్నారు. ఏదైతే భూ కబ్జా జరిగిందో అక్కడ నిలబడి ఫోటో పెట్టండి చాలని, అప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఈ జిల్లాలో మా మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. 40 సంవత్సరాలుగా రాజకీయాలు ఉంటున్న మమ్మల్ని చెరువులు కప్పుతున్నాము, గడ్డలు కప్పుతున్నాం అని చెప్తున్నారు. మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి, నీకు దమ్ముంటే ఎక్కడో కూర్చొని మాట్లాడటం కాదు, ఏ చెరువు కప్పావో చెరువు దగ్గర నిలబడి కాగితం చూపించు. ఇంకోటి, నేను వ్యక్తిగతంగా ఇంకా వారం 10 రోజులు ఉంది నామినేషన్కి. నా మీద మీరు చేసిన ఆరోపణలు ఏ ఒక్క ఆరోపణ చూపించే ధైర్యం, దమ్ము మీకుంటే నేను నామినేషన్ వేయకుండా రాజకీయాలను విమర్శించుకుంటాను. ఎవరండి ఈరోజు బెల్లాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. బీసీ జిల్లా ఇది. బీసీ జిల్లాలో కోలగట్ల వీరభద్రస్వామి వైశ్యుడికి ఎందుకు టికెట్ ఇచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజమైన కార్యకర్త కోలగట్ల వీరభద్రస్వామి కాబట్టి నాకు టికెట్ ఇచ్చారు. ఈరోజు నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నాం. మాకున్న అవకాశాన్ని, ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు ఉపయోగించాం. హైదరాబాద్ ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దీనిని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సతీ సహగమనం వంటి అత్యంత పాశవిక ఆచారాలకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు తుదిశ్వాస వరకు పోరాడిన పూలే ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు మంత్రి. కార్యక్రమంలో పూలే విగ్రహ నిర్వహణ కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు కులగణన సర్వే పెట్టిండ్రు. దానికి సంబంధించి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కులగణన సర్వే జరగాలని న్యాయస్థానానికి వెళ్తే ప్రభుత్వంతో సాధ్యం కాదని అఫిడవిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలా ఇంత పాలకు పాలు, నీళ్లకు నీళ్లు కనబడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇలా మళ్ళీ దాని మీద విమర్శలు వస్తా ఉన్నాయి. ఈ యొక్క మేనిఫెస్టో పెడితే దీని ద్వారా ఎవరికో లాభం చేయాలని చెప్పి స్పష్టంగా మన జనాభా ఎంతో మనకు తెలిస్తే ఎవరైనా రేపు పొద్దున హక్కుతో కొట్టాడగలుగుతారు అనేటువంటి ఆలోచనతో ఇలా మా నాయకుడు చెప్పిన దాని ప్రకారంగా అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రంలో కులగణ సర్వేకు సంబంధించి కేబినెట్ తీర్మానంతో పాటుగా శాసనసభ తీర్మానం ఇచ్చి జీవో ఇచ్చి 150 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేసిన త్వరలో ఆ కార్యక్రమం జరుగుతుంది. దానికి మీరందరూ కూడా వేదిక మీద ఉన్న కుల సంఘాల నాయకులు అందరూ కూడా అన్ని రకాలుగా సహకరి. బీజేపీ సర్కార్ మైనారిటీల రిజర్వేషన్లు తొలగించే యోచనలో ఉందని, మైనారిటీలు విపక్ష కూటమికి ఓటు వేసి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి. అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఆయన టీడీపీ, జనసేన, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ప్రజల పక్షాన ఉండే వైసీపీని గెలిపించాలని కోరారు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని నెట్టిగంటి ఆంజనేయ స్వామి రథోత్సవం కన్నుల పండుగ సాగింది. రథోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి రథోత్సవం సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అనంతరం ఆలయ మండపం నుంచి శ్రీరామ, సీత, లక్ష్మణ సమేత ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య తీసుకొచ్చి రథంపై కొలువుదీర్చారు ఆలయ అర్చకులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామ రైతులు ఆందోళన బాటపట్టారు. పంట పొలాలకు సాగునీరు విడుదల చేయాలని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి సదర్మట్ కాలువకు సాగునీరు నిలిపివేశారని, దీంతో పంట చేతికొచ్చే సమయంలో పగుళ్లు తేలి పొలాలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. వెంటనే సదర్మట్ నుండి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇరిగేషన్ ఆఫీసర్స్ చెప్పినా కూడా పాలకుల నిర్లక్ష్యం, పాలకుల ప్రిస్టేజ్ కోసము వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళకు నీళ్లు లేవు, పోచంపాడులో నీళ్లు లేవు, ఖమ్మం వరకు నీళ్ళు వెళ్ళాలి, సాగునీరు కాదు మాకు సాగునీరు ముఖ్యమని చెప్పారు. దాన్ని నేను ప్రతి ఒక్కరికి దృష్టికి తీసుకెళ్లాను. కానీ పాలకులు ప్రిస్టేజ్ కోసం, ఎలక్షన్ కోసం దీన్ని వాడుకొని నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పుడు వదిలేస్తే కనీసం దున్నిన పైసలు డబ్బులు వెళ్ళిపోతుండే. ఈరోజు కడప జిల్లా సిద్ధవటం మేజర్ గ్రామ పంచాయతీలో ముస్లింలు రంజాన్ ప్రార్థనలు నిర్వహించారు. పండుగ సందర్భంగా మత గురువు పీర్ భాష ఖురాన్ గ్రంథ పవిత్రతను తెలియజేస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 30 రోజులు కఠోరమైన రంజాన్ ఉపవాసాల్లో ఉండి అల్లా అనుగ్రహం పొంది పండుగ సందర్భంగా మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారన్నారు మాజీ మార్కెట్ చైర్మన్ సయ్యద్ జవహర్ భాషా. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.